సరే ఇప్పుడు గతంలో చూసిన దేవాలయాల పరిస్థితి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల పరిస్థితి ఏ విధంగా కంపారిజన్ చేస్తే ఏ విధంగా ఉందంటారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో దేవాలయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో కూడా అభివృద్ధి నిధులు కేటాయించి దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు. మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం విషయంలో గాని, భక్తులు క్యూ లైన్ విషయంలో గాని, దర్శనాల విషయంలో గాని చాలా తగిన శ్రద్ధలు వహించి భక్తులకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. అన్నదానంలో కూడా నాణ్యత పాటించి ప్రజలకు మంచి భోజనం అందజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజుల్లో అనౌన్స్ చేసినట్టే 40 రాష్ట్ర వ్యాప్తంగా 40 దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా అభినందన విషయము. తిరుపతి దేవస్థానంలోనే పరకతమణిలోనే అతి మొత్తంగా దొంగతనం జరిగింది. 125 కోట్లు దొంగతనం జరిగిన జగన్మోహన్ రెడ్డి ఆ దొంగలు దొరికినా దాన్ని సమర్థించుకొని చిన్న దొంగతనం అని దాన్ని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది జగన్మోహన్ రెడ్డి పాలక నిదర్శనం. అది దేవాలయం అనేది ప్రజలందరూ కలిపి దేవుడి భక్తి మీద పెట్టే డబ్బులు పరకమని విషయంలో ఆయన చేస్తే పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి మిగతా నాయకులందరూ కలిసి అందరూ ఎంత మొత్తంలో చేతులు మారాయి, ఎంత మొత్తంలో చేశారు. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేక ఎఫ్ఐఆర్ వేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో దేవుడి సొమ్ము తిన్నవాడు ఎవరిని కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎవరిని విడిచిపెట్టేది లేదు. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. త్వరలో దోషులందరినీ పట్టుకొని వాళ్ళతో రికవరీ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం. తిరుపతి దేవస్థానంలోని పట్టు కండువ అనేది చాలా సాంప్రదాయం మన హిందువులకి. దాన్ని కూడా వాళ్ళు కల్తీ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్ ప్రజలు అనేది? దానికి నిదర్శనం మొన్న 2024 ఎలక్షన్ లో భగవంతుడు చూసి వాడికి తగిన బుద్ధి చెప్పాడు. ఎందుకంటే విర్రవీగిపోయాడు. నాకు 170 సీట్లు అని విర్రపోయాడు. 151 వస్తే ఇప్పుడు 11 సీట్లకు మాత్రమే భగవంతుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి తగిన శాస్త్రి చెప్పాడు, బుద్ధి చెప్పాడు. ఎందువల్లంటే అధోగతి పాలన చేశాడు. దేవాలయాలు విద్యాలయాలు ఏంటి, రాష్ట్రంలో సమస్యలన్నిటి మీద కూడా చాలా అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు అన్నమాట. ఇంకా మళ్ళీ ఆయన వచ్చుంటే బీహార్ కంటే దారుణంగా తయారయ్యేది. భగవంతుడి దయ వల్ల, శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, అప్పన్న బాబు దయ వల్ల కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ యొక్క రాష్ట్రాన్ని పునరభివృద్ధి చేస్తున్నారు.